హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేప్పటికి హుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ అనమాట. రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ కార్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 18 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 18 వేరియంట్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే మీరు చూస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. దాని ప్రైస్ వచ్చేప్పటికి 17,99,000 రూపాయలు అయితే ఉంది. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 19,17,000 రూపాయలు అయితే ఉంది వితౌట్ ఛార్జర్. సో మీకు ఛార్జర్ కావాలి అంటే 11 కిలోవాట్స్ ఛార్జర్ 75,000 రూపాయలు పెట్టి మీరు పర్చేస్ చేయాలి. ఎక్సలెన్స్ అని చెప్పేసి టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఉంది. అది మీకు డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉంది. దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 24,38,000 రూపీస్ పెట్టారు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 25,81,000 రూపీస్ లభిస్తూ ఉంది, ఇంక్లూడింగ్ ఛార్జర్. షోరూమ్ వాళ్ళే మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బేస్ వేరియంట్ లాగా అయితే మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఇంజిన్ అయితే ఏమీ ఉండదు. 126 కిలోవాట్స్ మోటార్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మోటార్ పవర్ వచ్చేప్పటికి 171 PS అండ్ 255 న్యూటన్ టార్క్ అయితే జనరేట్ చేసింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. హోమ్ ఛార్జర్ ఏదైతే మీరు 75,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తున్నారో ఆ ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టినట్టయితే 4 అవర్స్లో మీకు 0 to 80% అయితే ఛార్జింగ్ ఎక్కిద్ది. ఇంకా రేంజ్ విషయానికి వస్తే 473 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ అనమాట. మనం ఈజీగా ఒక 400 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కార్ ఫ్రంట్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ లైట్స్ విషయానికి వస్తే మీకు డిఆర్ఎల్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్ లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి. సో ఇవి మెయిన్ లైట్స్. సో బంపర్ అంతా మనకి డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఓషన్ బ్లూ అనమాట ఇది. సో పైన అయితే మనకి ఇలా ఉంది, కిందేమో సిల్వర్ ఫినిషింగ్లో అయితే చూస్తానికి చాలా బాగుంది. మీరు ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మనము ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది ప్రెస్ చేసినట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో జనరల్గా మనకి ఈ కంపార్ట్మెంట్లో ఇంజిన్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇందులో మోటార్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి 22 లీటర్స్ అయితే స్పేస్ ఉంది. సో మీ దగ్గర ఉన్న ఛార్జర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనకి డీసెంట్ ఎనఫ్ స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ చేసిన తర్వాత 22 లీటర్స్ బూట్ స్పేస్లో మనకి ఒక ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నైట్ టైం మనం ఇక్కడ ఛార్జర్ పెట్టుకున్నప్పుడు, సో ఛార్జర్ అనే కాదు థింగ్స్ ఏం పెట్టుకున్నా సరే మనకి క్లియర్గా కనిపించడానికి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఈవీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే హుండై లోగో అయితే ఉంది. ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆటోమేటిక్గా కార్ అనేది మూవ్ అయ్యేటప్పుడు బ్యాటరీ అనేది ఎప్పుడు కూల్గా ఉండడానికి ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాటరీకి అయితే గాలి వెళ్ళి కొంచెం కూల్ అవుతూ ఉండిద్ది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సో ఇదనమాట ఓవరాల్గా క్రెటా ఈవీలో ఫ్రంట్ వ్యూ అయితే. సో ఇది కూడా చాలా వెయిట్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కార్లో సైడ్ వ్యూ చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సో మనకి కొంచెం వైడ్ అయితే ఉంది కార్ అయితే. ఈ కలర్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. మీకు టోటల్గా 10 కలర్స్లో ఈ కార్ అయితే లభిస్తూ ఉంది. ఇది ఓషన్ బ్లూ అనమాట. సో ఇదే కలర్లో మీకు మ్యాటీ ఫినిషింగ్ కావాలన్నా సరే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏరో ఎల్ఐ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 215/60 R17 ఇంచ్ టైర్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మనకి చూస్తానికి వీల్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ ఓఆర్వీఎం కూడా మనకి ఎల్ఈడి అయితే ఇచ్చారు. దీని మీద లైట్ అయితే ఎల్ఈడి ఉంది. కింద మనకు ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి డోర్ హ్యాండిల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ అయితే ఇంకా బాగా పడతాయి అనమాట. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి R17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెయిల్ లైట్స్ అనమాట ఇవి. ఈ కార్లో మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా. సో టెయిల్ లైట్ అయితే మొత్తం మీకు అటువైపు నుంచి ఇటువైపు మొత్తం ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు వైపర్ కూడా ఉంది. ఇక్కడ మీరు స్పాయిలర్ అయితే చూడొచ్చు. పైన స్టాప్ లైట్ అయితే ఉంది. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే హుండై లోగో అనమాట. సో ఈ లోగో కూడా మనకి 3D బ్యాడ్జింగ్లో బయటికి రాకుండా ఏదైతే ఈ టెయిల్ లైట్ గ్లాస్ ఉందో ఆ లోపల అయితే ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది. కింద కూడా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఓషన్ బ్లూ కలర్తో పాటు సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. డ్యూయల్ టోన్ లాగా అయితే ఉంది చూస్తానికి. ఇది బాగుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్రెటా బ్యాడ్జింగ్ అనమాట. సో ఇది బ్యాక్ వ్యూ అయితే. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బూట్ స్పేస్ అయితే 433 లీటర్స్ అయితే ఇచ్చారు. చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఉంది. అలాగే మనకి పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్కడ కూడా ఏవి మిస్ చేయకుండా ఈ కార్లో అన్నీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు బోస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా కార్లో 5 బోస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ అయితే చాలా బాగా వస్తూ ఉంది. ఇందాక మీ షోరూమ్ దగ్గర నుంచి ఈ కార్లో వచ్చాం కదా. సో మ్యూజిక్ వింటూనే వచ్చాము.
చాలా లౌడ్ అయితే ఉంది మ్యూజిక్ అయితే. ఈ కార్లో ఉన్న రైట్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఈ కింద మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉండిద్ది కదా, అందుకని మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాటరీకి ఏమీ తగలకుండా సేఫ్టీ అయితే చాలా తీసుకున్నారు హుండై వాళ్ళు, అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎక్స్టీరియర్ అయితే చూసారు కదా, ఇంటీరియర్ చూద్దాము. ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ఏంటంటే మొత్తం మీకు చెప్పాలంటే మాత్రం 1 hour ఈజీగా పట్టిద్ది. సింపుల్గా చెప్పేస్తాను. డ్రైవర్ సైడ్ మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి కదా, పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఆ పవర్ విండోస్ని మనం లాక్ చేసుకోవచ్చు. ఓఆర్వీఎం అయితే మనం ఇక్కడ ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 zone ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏసీ రావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన స్విచెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇంకా ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ అయితే ఉంది. దీని లోపల కూడా మనకి 12 volts సాకెట్ అయితే ఇచ్చారు. కీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇప్పుడు నేనైతే వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. పుష్ బటన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. హ్యాండ్ బ్రేక్ వేసాం కదా, హ్యాండ్ బ్రేక్ సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇది పార్కింగ్లో పెట్టింది కాబట్టి పి అని చెప్పి చూపిస్తూ ఉంది. సీట్ బెల్ట్ వార్నింగ్, అలాగే డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా చూపించింది అనమాట. సో ఇక్కడ ఒక్క స్విచ్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారనమాట. సో మీకు వద్దని అనుకుంటే ఇట్లా ముందుగానే అనుకోండి, 1 touch చాలన్నమాట. ఇట్లా ముందుగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, చూసారా. సో అదొక ఫీచర్ అయితే ఇచ్చారు. స్పీకర్ అయితే ఒకటి ఇచ్చారనమాట. మంచి సౌండ్ అయితే వస్తూ ఉంది ఇందాక. ఇంకా ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 1, 2 అటువైపు 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఈ కింద అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి ఒక చిన్న బ్లూ కలర్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏదైనా మీ ఫోన్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ అయితే మనకి చాలా స్పేస్ అయితే ఉంది బ్రో. నిజంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారా ఎంత స్పేస్ ఉందో. సో లిటరలీ చాలా స్పేస్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ మీకు బోస్ స్పీకర్ అయితే ఉంది డోర్కి. ఇక్కడ 1 liter వాటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టిద్ది. సో ఇక్కడ మీరు కొంచెం కాయిన్స్ అయితే వేసుకోవచ్చు. స్టీరింగ్ అయితే మనకి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ మనకి ఎటువంటి లోగో అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కన్సోల్ అయితే చాలా పెద్దగా అయితే డిజైన్ చేశారు. ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేసినట్టుగా అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ 2 స్విచెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ 2 స్విచెస్ ఏంటంటే మీరు డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. మీరు కార్ ఎక్కిన తర్వాత డోర్ వేసుకుంటారు కదా, సో మీ హైట్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్మెంట్ అనమాట. సో 1 పెట్టుకున్నారనుకో ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసేసుకునిద్ది. ఒకవేళ 2 పెట్టారనుకోండి, మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా ఈ కార్ పర్చేస్ చేసుకుంటే మెమరీ ఫంక్షన్ లాగా ఇంకొక ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు అయితే 2 నొక్కేసేసారనుకోండి ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోయింది అనమాట. లేదు అనుకుంటే మనం ఇట్లా మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి హైట్ అడ్జస్ట్మెంట్, అలాగే ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ అయితే ఎలక్ట్రానిక్గా అయితే ఇచ్చారు. అదొకటి నాకు బాగా నచ్చింది. టైప్ ఏ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే టైప్ C ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 12 volts సాకెట్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఎక్కిద్ది. ఇంకా ఇక్కడ మనకి చాలా ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. హజార్ లైట్స్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి పవర్ విండోకి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు 1 liter వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి బోస్ స్పీకర్ అయితే ఇచ్చారు. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే సో చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ లిటరలీ ఒక సన్నగా ఉన్న వాళ్ళు అయితే 4 కూర్చోవచ్చు అనుకుంటా. లావాటి వాళ్ళు అయితే మాత్రం ఈజీగా కంఫర్టబుల్గా 2 అయితే కూర్చోవచ్చు. మధ్యలో ఒక చిన్న పిల్లని పెట్టుకున్నా సరే కంఫర్టబుల్గా అయితే ఒక ఫ్యామిలీకి సరిపోయింది అనమాట. ఇది టాప్ ఎండ్ కాబట్టి పైన హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో 2 వైపులా మనకి హెడ్ రెస్ట్ అయితే ఉంది. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వార్నింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 2 టైప్ C ఛార్జింగ్ సాకెట్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కొద్దిగా స్పేస్ అయితే ఉంది. 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ పర్సన్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి ఏసీ రావడానికి 2 అయితే ఇచ్చారనమాట. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అయితే. మీరు ఈ కార్ వేసుకుని ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ఎండలో ట్రావెల్ చేస్తుంటే మాత్రం మీ కార్ లోపలికి ఎండ పడకుండా సో ఇవైతే ఇచ్చారనమాట. ఇన్బిల్టే ఫ్యాక్టరీ నుంచే వస్తాయి. సో దీన్ని ఇట్లా పైకనే వేసుకొని మీరు ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విండోస్ నుంచి లోపలికి అయితే ఎండ పడదనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ 2025 హుండై క్రెటా ఈవీ వెహికల్కి సంబంధించిన ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే లక్కీ హుండై విజయవాడలో అవైలబిలిటీలో అయితే ఉంది. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఓషన్ బ్లూ కలర్ అయితే రెడీగా ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.